ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంట్రా రే, మూత విప్పేసిన తర్వాత నీ మూత నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? ఆద్య లేకపోతే విషమే తాగాలని ప్రయత్నించాను. ఈ మందు ఎక్కుతుందా? అరే, తాగే ముందు కిక్ ఎక్కుతుందా లేదా అని సందేహిస్తే ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే చున్నబోతుంది నాన్న. నమ్మకంతో మందు తాగాలి నాన్న, అప్పుడు బాగా ఎక్కుతుంది. ఏంటి కిక్? అచ్చా, అవునరా బచ్చా. ఇదిగో, మనుషుల్లో 2 రకాలు ఉంటారురా. ఒకడు పైసాకి విలువిస్తాడు, నాలంటోడు ఇదిగా శేషాన్ని గౌరవిస్తాడు. మనిషిలోని అన్ని ఎమోషన్స్కి ఒకేలా సపోర్ట్ చేసే ఒకే ఒక్క తోడు ఈ మందు. నానా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఇన్స్టాల్ చేయకూడదు నాన్న. అలా పట్టుకుని అలా తాగేయాలంతే. నువ్వేమో ఈ గాజు సీసాలను పట్టుకుని అవమానించకూడదు అంటున్నావు. ఇందాక పనులను చూసావా? మనల్ని ఎంత ఇన్సల్ట్ చేశారో. అది పడేస్తే మొక్కలవుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ మాటలకి నా గుండె ఎప్పుడూ ముక్కలైపోయింది. అందుకే కదరా నీ జేబులోంచి డబ్బులు తీసుకునే మందు తీసుకొచ్చింది. అందుకేనన్నా, తాగు, పట్టు 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 తాగు. పోయి రే నాన్న, ఏమైందిరా? ఏం లేదు నాన్న, ఆడు ఇల్లరేకం అది ఇదని ఏదో మాట్లాడాడు కదా. పనివాళ్ళు అనేటప్పటికి నాకు మనసు చీక్కుమంది నాన్న, అంతే. అదంతా కామనే నాన్న. ఈరోజు ఈ కూలివాడు కాకపోతే రేపు వేరే కూలివాడు వస్తాడు. కానీ ఆది అలా కాదు కదా. అంతెందుకు, ఇలా అంటున్నా నిన్ను ఏమనుకోవద్దు. కావాలంటే లెంపలేసుకుంటాను. అరే రే, అరే నాన్న, అరే రే ఆగు. అరే, నువ్వు లెంపలేసుకోకూడదు నాన్న. నువ్వు ఈ వెంకటరావు సన్ను నాన్న. చెప్పు నాన్న, చెప్పు. నువ్వెంత పెద్ద ఎదవైనా సరే అమ్మ నీతో ఎలా కాపురం చేసిందో చూడు. ఏంట్రా నా కొడక అన్నావు నువ్వు? అదే నాన్న, నువ్వు ఇల్లరికప్పు అల్లుడుగా ఉన్నా సరే అమ్మ ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టలేదు. అవునా కాదా? అవును. కానీ ఆద్య నన్ను పెళ్లి చేసుకుని కనీసం శోభనం కూడా కాకముందే వదిలేస్తుంది. ఏంట్రా? అయ్యో, అది కదా. నాకు తెలుసురా నా కొడక రే. అయ్యగారు తాగట్లేదు అమ్మగారి దగ్గర నుంచి ఫోను. ఫోనా? ఫోనా? నాకు ఫోన్ లేదు కదా, ఎలా వచ్చిందిరా? అయ్య బాబాయ్, ఫోన్ అంటే పార్సిల్ కాదండి. అమ్మగారు ఫోన్ చేశారని చెప్తున్నాను. అమ్మగారు చేశారా? ఏమగారు రా? రామలక్ష్మమ్మ గారండి, మాట్లాడండి. రామలక్ష్మమ్మ గారు మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో రామా. హలో బాబా, ఎక్కడున్నావు? నిషాలో ఉన్నా. ఏంటి? అదే గుళ్ళో ఉన్నా. గుడి గుళ్ళో. ఓం నమ శివాయ. గుళ్ళో ఉన్నా. అక్కడేం చేస్తున్నావు? అదే రౌండ్ లో తిరుగుతున్నాను. గుడి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓహో, ప్రదక్షిణలు చేస్తున్నావా? అదే. ఆద్యకి నేను చేసిన పాపానికి, నేను చేసిన ద్రోహానికి, నేను చేసిన మోసానికి
అన్నిటికీ కలిపి ప్యాకేజ్లో ప్రదక్షిణలు చేస్తున్నా. ఏ రోజుతో నా పాపాలన్నీ కడిగేసుకోవాలని హ, ఆ భగవంతుని స్మరణలో నన్ను క్షమించు తండ్రి అని మొక్కుకుంటున్నాను. అక్కడ మీ తండ్రి కూడా ఉన్నారా? అరే భలే చెప్పావే, నీకెలా తెలుసు? ఎలా? అరే నాన్న, నన్ను ఇరికించకరా నాన్న. సరే సరే, నువ్వు చెప్పిందంతా బానే ఉంది, కానీ నువ్వు తిరగాల్సింది దేవుడి చుట్టూ, గుళ్ళు, గోపురాల చుట్టూ కాదు, ఆ, నీ ఆత్మీయ బంధం చుట్టూ. ఆత్మీయ బంధమ్మా. అలా తిరిగినందుకే కదా ప్రేమించింది, తర్వాత పెళ్ళయింది, ఆ తర్వాత విడాకులు కూడా అవుతుంది. అయ్యో బాబా, నువ్వెంత పశ్చాత్తాపడుతున్నావో దేవుడికి చెప్తే ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఆయన నీ మీద దయ చూపేలోపు పుణ్యకాలం కాస్త పోతుంది. ఆ లోపే విడాకులు, కోర్టు, జడ్జిమెంట్ అవన్నీ వచ్చేస్తాయి బావా. అప్పుడు నువ్వు నిజంగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చెప్పమంటావు? ఏం లేదు బావా, ఆల్రెడీ నేను ఆద్యని రెడీ చేసి పెట్టాను. నువ్వు వచ్చేసి క్షమాపణలు చెప్పి తన కాళ్ళ మీద పడిపో. అలా పడితే బావా, నీకు కూడా తెలుసో లేదో, చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ల కాళ్ళ వైపే చూస్తారంట. ఎందుకనుకున్నావు? అంటే బాగున్నప్పుడు వాళ్ళ కాళ్ళ వైపు చూసి కాళ్ళ పట్టీలు బాగున్నాయని పొగుడతారంట. వీళ్ళు వాళ్ళు బాలేనప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు అవే పట్టీలు ఉన్న కాళ్ళని వాళ్ళు పట్టుకుంటే కరిగిపోతుంది, తెలుసా? ఇవన్నీ నీకెలా తెలుసు రామా? ఎలా? నేను ఆడపిల్లని కాబట్టి. ఆ, ఓ, ఓ, అవును, కరెక్ట్. అయ్యో బావా, ఆ, ఇవన్నీ నిజాలు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆ చేసేది ఏమీ లేదు బావా. ఉన్న పళంగా నువ్వు ఇక్కడికి వచ్చేసి నేనిక్కడ ఆద్యని కరెక్ట్ గా ట్యూన్ చేసి పెట్టాను. ఓ, అయితే ఇంకేంటి, నేను వచ్చే రాగం పాడేస్తాను. హహా, బావా, నువ్వు ఏ రాగమైనా పాడు, రిజల్ట్ మాత్రం గొప్ప గీతం అవ్వాలి. ఆ, అలాగే అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఆ కొంచెం త్వరగా రా బావా. ఏంట్రా, ఏమైందిరా? ఏంటి చెప్పరా? ఆద్య ఐస్ క్రీమ్ లా కరిగిపోయే ఐడియా ఒకటి ఇచ్చింది, రామలక్ష్మి ఇచ్చింది. నేను వెళ్తున్నా. హ? అబ్బా రే రే, ఆ, మ్, 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 మ్. అరే రే, ఇది కూడా తాగు, ఇది తాగు. అరే రే రే, తాగు, తాగు. బాయ్ బాయ్. అరే రే నాన్న, జాగ్రత్త రే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.